సార్ చెప్పండి సార్. అన్నా మీరు జవానా? ఆర్మీ జవానా? సార్ నా పేరు మోహన్. నేను మోహన్ గారు. జవాన్. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శిరస్సు వంచి పాదాభివందనం అన్న చేస్తున్నాను. అన్న అంత వద్దన్న నా ప్లీజ్ పేరు భాను దయచేసి. మేకల, శశి టీవీ. ఓకే అన్న. మీ వీడియో చూశానన్న ఇప్పుడే. రామసముద్రం, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ కదా మీది. అన్న మీరు అక్కడ దేశం కోసం పోరాడుతుంటే మీ భూమినేమో ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఆ, ఆ, చాలా దారుణం అన్న, చాలా దారుణం. ఎంత అన్నది? ఎంత ఎకరం పొలం? అన్న ఎక్కువ ఏం లేదన్న, 57 సెంట్లు 6 ఎకరాలు. మొత్తం మీదేనది? మాదే అన్న. మా పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ అది నాకు వారసత్వంగా వచ్చింది మా తాత. ఆ, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారన్నా? ఏ స్టేట్ లో, ఏ బోర్డర్ లో పనిచేస్తున్నారు మీరు? అంటే ఏ స్టేట్ లో? అన్న ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్నాం అస్సాంలో. బంగ్లాదేశ్ బోర్డర్. ఆ, ఇప్పుడు యుద్ధంలో మీరు పాల్గొంటున్నారా? లేదన్న మాకు 1 మంత్ ముందే ఇక్కడ అల్లర్లు జరుగుతుంటే ఇక్కడ డిప్లాయ్ చేశారు మమ్మల్ని. మీరు మేము వేరే లా అండ్ చోట ఆర్డర్ ఉన్నారు. డ్యూటీలో ఉన్నాము. లా అండ్ ఆర్డర్ డ్యూటీలో ఉన్నారు. అవునన్న. మన ఆర్మీ వాళ్ళంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? అంతా బాగున్నారన్న. ఆ, అక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ ఇంటి దగ్గర ఇబ్బందులతో మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు నాకు. నిజంగా 10 నెలల నుంచి జరుగుతుందన్న. నా ల్యాండ్ నాకు తెలుసుకోవడానికి ఎంత ప్రాబ్లం గా ఉందో వాళ్ళకి. నా ల్యాండ్ నేను బయట వాళ్ళు జరగట్లేదు. నా జస్ట్ నా ల్యాండ్ నాకు తెలుసుకుంటే కూడా అధికారులు స్పందించరు. వాళ్ళేమో కబ్జాదారులు ఇంట్లో దాడులు చేస్తారు. ఇంటికాడేమో అమ్మ నాన్నలకి నేను లేను, మా అన్న లేడు, అందరం దూరంగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయట్లేదా మీకు? ఎమ్మెల్యే గారు ఇన్నేక ఫోన్ చేసి మాట్లాడారన్న. ఆ, ఖచ్చితంగా రేపు ఆదివారం అయినా సరే రేపు వెళ్ళి సర్వే చేయించుకుని ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. లాస్ట్ టైం సరే ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకసారి కన్సల్ట్ అయ్యింది. అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ చెప్పారు సర్వే చేయండి అని, కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను తిరిగి అప్రోచ్ అవ్వడానికి నాకు లీవ్ దొరక నేను ఇంకా ఇలా బయట ఉండిపోవడం వల్ల నేను కన్సల్ట్ అవ్వలేకపోయాను సార్. ఇప్పుడేమో కాల్ చేసి చెప్పారు చూడాలన్నా, నాకు నా ల్యాండ్ కొలిసిస్తే చాలు, నాకు ఇంకేమో. చాలా దయనీయమైన పరిస్థితి అన్న. మీరేమో మా కోసం, మా ఇండియా కోసం, భారతదేశం కోసం మీరు అక్కడ ఉగ్రవాదులతో మీరు ఢీ కొడుతుంటే ఇక్కడేమో మీ స్థలాలు కబ్జా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అసలు నిజంగా చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. మీ వీడియో చూసి చాలా బాధపడ్డాను నేను అసలు ఇప్పుడు. అది ఇలాంటి సమయంలో ఇట్లాంటివి జరగటం మీకు ఎందుకంటే మీరు అక్కడ బోర్డర్ లోనే చూసుకోవాలా? ఇక్కడ ఇంటి దగ్గర సమస్యలే చూసుకోవాలా? ఏదేమైనా మీ వీడియో అధికారులు కూడా స్పందించడం లేదు. చాలా బాగా చేస్తుంది. నేను ఏదన్నా హెల్ప్ అడిగితే కూడా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవుతారు. లేదన్న, కుదిరితే మీరు అధైర్యపడకండి. రేపు అన్నమయ్య జిల్లా మన నాయక్ ఉన్నాడు కదా, నాయక్ చనిపోయిన ఆయన, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వస్తున్నాను అన్న నేను రేపు సోమ మంగళవారాల్లో. కుదిరితే మీ ఫ్యామిలీని కూడా నేను కలిసే ప్రయత్నం చేస్తానన్న. డెఫినెట్లీ ప్రామిస్ చేస్తున్నా మీకు. నేను అక్కడికి అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా అక్కడికి వస్తే డెఫినెట్లీ మీ ఫ్యామిలీని కూడా కలిసి కుదిరితే అసలు అక్కడ పరిస్థితి ఏంటనేది నా వంతు కూడా ప్రయత్నం నేను చేస్తానన్న. ఎటువంటి డౌట్ లేదు. మీరు ధైర్యంగా ఉండండి అన్న. మీరు మా భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు మీరు. మీలాంటి సైనికులు కావాలి మాకు. ఎందుకంటే మేము వెళ్ళలేము బోర్డర్ సైనికులకి, మీ ఆర్మీకి. మీరు కుటుంబాలను వదిలేసి, మీరు తల్లిదండ్రులు, బంధువులు అందరిని వదిలేసి అక్కడ అంత కష్టపడుతుంటే దేశం కోసం మీ స్థలాలు కబ్జా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న. చాలా మీరేం అధైర్యపడకండి అన్న. 2-3 రోజులు నాకు టైం ఇవ్వండి. ఈ లోపు ఎమ్మెల్యే గారు స్పందిస్తే ఓకే, లేదంటే నేను కూడా అక్కడికి వెళ్ళి నేరుగా దీన్ని ఇంకా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మా ఛానల్ ద్వారా చేస్తానన్న మీ సమస్యని. తప్పకుండా మీకు సాయం కావాలన్నా. ఎందుకంటే మీకు సపోర్ట్ ఉంటే 100% నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉందన్న. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటి ఇష్యూస్ అంటే నేను కూడా సహించేది లేదు, భయపడేది కూడా లేదులే గాని. ఎందుకంటే మీరు అక్కడ మీరు అంత పోరాటం చేసి సైనికులతో, పాక్ ఉగ్రవాదులతో మీరు ఇక్కడ ఈ టైంలో మీరు అట్లా వీడియో పెట్టడం బాధగా ఉంది మాకు. అక్కడ భారత పాక్ మధ్య అంత యుద్ధాలు జరుగుతాయి. కోర్టు ఆర్డర్స్ ప్రకారము కొలవడానికి వస్తున్నారంటే నేను లీవ్ తీసుకున్నామని లీవ్ అప్లై చేశాను అన్న. కానీ ఇంతలోనే ఇంకా యుద్ధం స్టార్ట్ అవడంతో మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్గా ఆదేశాలు వచ్చాయి, ఆర్డర్స్. లీవ్లు ఇవ్వకూడదు అని. లీవ్లు వెళ్ళి అంటే మా ఫ్రెండ్స్ ని జస్ట్ 2-3 days అయిందంటే వాళ్ళు వెళ్ళి రిటర్న్ పిలిచేశారు, రీకాల్ చేశారు అందరిని. సో ఇంక నేను రాలేకపోతున్నాను, వాళ్ళు సర్వే చేయడం లేదు. ముఖ్యంగా కదా నాకు చేయాల్సిన తెలియక ఇంక నేను వీడియో తీసి పెట్టాను. నా పేరు భాను అన్న, నేను శశి టీవీ. ఒకసారి మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. తప్పకుండా. 3 రోజులు ఇప్పుడు మురళీ నాయక్ గారి బాడీ ఈ రోజు వస్తుందా? మేబీ అన్న, నాకు అంతగా తెలియదు. ఎందుకంటే మాకు కనీసం న్యూస్ చూడడానికి కూడా టైం దొరకట్లా. అదేలే. సరే అన్న, సరే ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. తప్పకుండా మంచితనం మానవత్వం గెలుస్తుంది. మీరేం అధైర్యపడకండి.
ఓకే అన్న. న్యాయమే గెలుస్తుంది. కొంత అన్యాయం హడావుడి చేసినా కూడా న్యాయమే జరుగుతుంది ఏదైనా. మీకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను తప్పకుండా మీ ఫ్యామిలీని కూడా కలిసే ప్రయత్నం చేస్తానన్న. ఓకే ఓకే అన్న. మీ ప్రాపర్ ఎక్కడన్నా? నేను ఉండేది హైదరాబాద్ అన్న. ఓకే అన్న. హైదరాబాద్, విజయవాడ కూడా వస్తూ ఉంటాను. అది ఓకేనా? ఓకే, ఏం థ్యాంక్ యూ సో పర్లేదు, అక్కడ మచ్ అన్న చిత్తూరు, రెస్పాండ్ అరుణాచల్ అయినందుకు. ప్రదేశ్ లో మన వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, నేను మన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తా. ఓకే అన్న. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీ సాయం కావాలన్నా, ఎందుకంటే తప్పకుండా నా అన్న, ల్యాండ్ సర్వే తప్పకుండా చేస్తే చాలన్నా, నాకు ఇంకేం అవసరం తప్పకుండా లేదు. తప్పకుండా మేము టెలికాస్ట్ చేస్తాము. టెలికాస్ట్ చేసి మీ బాధను కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం. తెలియాలి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలి. ఒక ఆర్మీ సైనికుడి ఆవేదన తెలియాలి. అది తప్పకుండా అన్న, మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటానన్నా. మీరేం అధైర్యపడకండి. థ్యాంక్ యూ. మీరు బాగుండాలన్న, మీరు బాగుంటేనే మీలాంటి వారు మీరు అక్కడ నిద్రాహారాలు మానేసి పని చేయబట్టే మేము ఇక్కడ కంటి నిండా పడుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మేము నిజమైన దేశద్రోహులం అవుతామన్నా. అది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయం మాతో మాట్లాడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో జై మచ్. హింద్.